మన గెలాక్సీ అంటే కేవలం కొన్ని నక్షత్రాలు, గ్రహాల గుంపు మాత్రమేనా? లేకపోతే దాని నిర్మాణంలో మనకు తెలియని ఏదైనా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందా? ఈరోజు మనం మన గెలాక్సీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పటాన్ని చూద్దాం. ఇది మన విశ్వంపై మనకున్న అవగాహనను బహుశా పూర్తిగా మార్చేయొచ్చు. చూడండి, ఈ ప్రశ్న మనల్ని ఒక రకంగా ఒక కూడలిలో నిలబెడుతుంది. ఎందుకంటే ఒకవైపేమో ఖగోళశాస్త్రం చెప్పే లెక్కలున్నాయి, మరోవైపు వేల సంవత్సరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానముంది. మరి రెండింట్లో ఏది మన గెలాక్సీ యొక్క పూర్తి చిత్రాన్ని మన ముందుంచుతుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, మన గెలాక్సీని అర్థం చేసుకోవడానికి మన ముందు రెండు దారులున్నాయి. మొదటిది మనందరికీ తెలిసిన సైన్స్. సైన్స్ ప్రకారం మన పాలపుంతలో సుమారుగా 200 బిలియన్ల నక్షత్రాలున్నాయి. ఇక రెండోది బేహద్ జ్ఞానం అనే ఒక ఆధ్యాత్మిక విశ్వశాస్త్రం. దాని ప్రకారం మన గెలాక్సీ అసలు పేరు మహాబ్రహ్మాండం. అంతేకాదు, ఇందులో ఏకంగా 850 బిలియన్ల నక్షత్రాలున్నాయట. చూసారా ఆ సంఖ్యలో ఎంత తేడా ఉందో? ఇదే ఈ రెండు దృక్పథాల మధ్యున్న అతి పెద్ద తేడా అన్నమాట. ఓకే, ఈ రెండు కోణాల్లోకి లోతుగా వెళ్లే ముందు మనకు బాగా తెలిసిన విషయంతో మొదలు పెడదాం. అంటే సైన్స్ ప్రకారం మన విశ్వంలో మన అడ్రస్ ఏంటో ఒకసారి చూద్దాం. సైన్స్ మనకు ఏం చెబుతోందంటే, మనం పాలపుంత అనే ఒక అందమైన స్పైరల్ గ్యాలక్సీలో ఉంటున్నామట. మన సౌరవ్యవస్థ, అందులో ఓరియన్ ఆర్మ్ అనే ఒక చిన్న మూలకి ఉంది. ఇక ఈ గ్యాలక్సీ ఎంత పెద్దదో తెలుసా? ఇందులో దాదాపు 200 బిలియన్ల నక్షత్రాలున్నాయట. మనం దాని కేంద్రానికి చాలా దూరంగా బయటి ప్రాంతంలో ఉన్నాం. ఒక్కసారి ఆ కేంద్రం చుట్టూ తిరిగి రావడానికి మనకు దాదాపు 250 మిలియన్ల సంవత్సరాలు పడుతోంది. అది సైన్స్ లెక్క. సరే, ఈ సైన్స్ లెక్కల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవ్వాలి. ఎందుకంటే మన గెలాక్సీకి మరో పేరు, మరో రూపం, మరో కథ ఉందని చెప్పే ఒక దైవిక పటాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇదిగో చూడండి, ఇదే మన ప్రయాణానికి గైడు. ఇది కేవలం గీతల గీసిన బొమ్మ కాదు, ఇది మహాబ్రహ్మాండం యొక్క ఆధ్యాత్మిక పటం. ఇందులో కనిపిస్తున్న ఈ వలయాలు ఒక్కొక్కటి మన గెలాక్సీలోని భౌతిక, ఆధ్యాత్మిక పొరలను సూచిస్తాయి. ఇప్పుడు మనం బయటి నుంచి నెమ్మదిగా కేంద్రం వైపు ప్రయాణిస్తూ దీని రహస్యాలను తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతోంది. ఈ మ్యాప్లోని ప్రతి సర్కిల్ ఒక పవిత్రమైన పొర, ఒక కొత్త రాజ్యం అనుకోవచ్చు. మనమిప్పుడు బయటి అంచుల నుంచి గ్యాలక్సీ గుండెవైపు వెళ్తున్నాం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక పటం ప్రకారం మన గ్యాలక్సీ బయటి వలయాలు ఒక రకంగా చెప్పాలంటే కాస్మిక్ టూరిస్ట్ జోన్స్ లాంటివి అంట. అంటే వేరే గ్యాలక్సీల నుంచి, వేరే సౌర వ్యవస్థల నుంచి ఆత్మలు మన గ్యాలక్సీని చూడటానికి ఇక్కడికి వస్తాయట. అంటే మన గ్యాలక్సీ ఈ విశ్వంలోనే ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. మనం కేంద్రం వైపు వెళ్తున్న కొద్దీ ఒక దైవిక హైరార్కీ కనిపిస్తోంది. ఫస్ట్ మహాఇంద్రుని రాజ్యం, అది దాటి లోపలికి వెళ్తే మహాబ్రహ్మ, ఆ తర్వాత మహావిష్ణువుల రాజ్యాలు. అంతకంటే లోపల మరింత శక్తివంతమైన 16,000 మహాశక్తుల రాజ్యముంటుంది. ఆ తర్వాత ఇంకా స్పెషలైన 108 మహాశక్తుల మండలం. ఇక చిట్టచివరగా గెలాక్సీ యొక్క హృదయంలో, ఆ కేంద్రంలో మహాశివుని నివాసముంటుందట. అన్ని పొరలను దాటుకుని మనం ఫైనల్గా మన డెస్టినేషన్కి వచ్చేశాం. అదే గ్యాలక్సీ యొక్క అత్యంత శక్తివంతమైన కేంద్రబిందువు. ఇక్కడే సైన్సు, ఆధ్యాత్మికత రెండూ కలుస్తాయి. ఈ ఆధ్యాత్మిక పటం ప్రకారం గెలాక్సీ కేంద్రంలో ఉండేది పరంప్రకాశం, అంటే సుప్రీం లైట్, అల్టిమేట్ ఎనర్జీ. మరి అదే చోట సైన్స్ ఏముందని చెప్తోంది? ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. చూసారా, ఒకే ప్రదేశానికి రెండు పేర్లు, రెండు పూర్తిగా భిన్నమైన వివరణలు. ఆధ్యాత్మికత దేన్నైతే సృష్టికి మూలమైన కాంతి అంటుందో, సైన్స్ దాన్ని విపరీతమైన గ్రావిటీ ఉన్న ప్రదేశంగా చూస్తోంది. ఎంత అద్భుతమైన ఆలోచన కదా ఇది. అయితే ఒక ప్రశ్న రావచ్చు, సైన్స్ ఈ పరంప్రకాశాన్ని ఎందుకు చూడలేకపోతోంది? దానికి సమాధానం ఈ కొటేషన్లోనే ఉంది. పరంప్రకాశాన్ని సైన్స్ యొక్క స్థూల సాధనాలు చూడలేవు. దీనర్థం చాలా సింపుల్. ఈ సుప్రీం లైట్ అనేది కేవలం ఒక ఫిజికల్ ఫినామినన్ కాదు, అది ఆధ్యాత్మిక అనుభూతితో మాత్రమే గ్రహించగలిగే ఒక శక్తి. మరి అంత పవర్ఫుల్ సెంటర్లో ఎవరుంటారు? ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం అక్కడ నివసించేది మరెవరో కాదు, సాక్షాత్తు గెలాక్సీకి అధిపతి అయిన మహాశివుడే. ఓకే,
ఇప్పటిదాకా మనం గ్యాలాక్సీ మ్యాప్ చూశాం. మరి ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు ఎలా నడిపిస్తారు? దాని అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గెలాక్సీ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది మహాశక్తులు. అంటే అత్యున్నత పాలకుడు మహాశివుడు కేంద్రంలో ఉన్నా ఆయన నేరుగా పరిపాలనలో కలగజేసుకోరట. ఆ బాధ్యతను ఈ మహాశక్తులకు అప్పగించారని ఈ జ్ఞానం చెప్తోంది. గెలాక్సీలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేయడానికి ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది. ఫస్ట్, ఏదైనా సమస్య మహాబ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. ఆయన దాన్ని పరిష్కరించలేకపోతే అది నెక్స్ట్ లెవెల్లో మహావిష్ణువుకు రిపోర్ట్ చేయబడుతుంది. ఒకవేళ అక్కడ కూడా సొల్యూషన్ దొరకకపోతే ఫైనల్ అథారిటీ అయిన 16,000 మహాశక్తుల కౌన్సిల్ ఆ సమస్యను తీసుకుని పరిష్కరిస్తుంది. చూడ్డానికిదొక పర్ఫెక్ట్ సిస్టంలా ఉంది కదూ. ఇప్పటిదాకా మనం మన గ్యాలక్సీ గురించి మాట్లాడుకున్నాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మనం మన ఆలోచనల్ని ఇంకాస్త పెద్దవిగా చేయాలి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం మనం చూస్తున్న ఈ యూనివర్స్ ఒక్కటే కాదు. దేవీ భాగవత పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు తన పదవి గురించి కొంచెం గర్వమొస్తుంది. అప్పుడు మహాదేవి ఆయన అహాన్ని తొలగించడానికి బ్రహ్మ, విష్ణు, శివులను ఒక కాస్మిక్ జర్నీకి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళేం చూస్తారంటే తమలాంటి లెక్కలేనంతమంది బ్రహ్మలను, విష్ణువులను, శివులను చూసి షాక్ అవుతారు. ఆ క్షణంలో బ్రహ్మకు అర్థమవుతుంది ఈ అనంత సృష్టిలో తన స్థానం ఎంత చిన్నదో అని. ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మనం ఇంత గొప్పది అనుకుంటున్న మన విశ్వం ఇలాంటి అనంతమైన విశ్వాల్లో కేవలం ఒక చిన్న ఇసుకరేణువు లాంటిదైతే మరి మన ప్రాముఖ్యత ఎంత? ఇది ఆలోచించాల్సిన విషయమే.